హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం సేమియా పులిహోర ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకోవాలి. ఇందులో 1 కప్పు సేమియాని వేసుకోవాలి. 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకొని మనం సేమియాని ఉడికించుకోవాలి. సేమియా అనేది మనకి 70% ఉడికితే సరిపోతుందండి. ఉడికిపోయింది కదా సేమియా. ఇప్పుడు దీన్ని వడగట్టేసుకొని మనం పక్కన పెట్టుకుందాం. వడగట్టేసుకున్నాం కదా. దీంట్లో వడగట్టేసుకున్నాక ఈ సేమియా మీద మీరు 1 గ్లాస్ చన్నీళ్ళని వేయండి. లేదు అంటే అది సేమియా అనేది ముద్దగా అయిపోతుంది. ఎప్పుడైతే మనం ఇలా చన్నీళ్ళని వేస్తామో సేమియా మనకి అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. అప్పుడు పులిహోర మనకి బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి తీసుకొని 1 గంట ఆయిల్ వేసుకొని పల్లీలు, కొద్దిగా ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వీటన్నిటిని వేసి మనం బాగా వేపుకోవాలండి. ఇవి వేగిపోయాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు, మనం పక్కన పెట్టుకున్నాం కదా సేమియాని వడగట్టుకొని దాన్ని వేసుకొని మనం బాగా కలిపేయాలి. బాగా కలిపేసాం కదా. ఇప్పుడు ఒక 1/2 నిమ్మదబ్బ అయితే వేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ని వేసుకోండి, ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి మీరు. అంతే అండి, కేవలం మనకి 5 నిమిషాల్లో ఈ సేమియా పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దింపేసుకుందాం. అంతే అండి, తప్పకుండా మీరు కూడా ఈ సేమియా పులిహోరని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సేమియా పులిహోర అయితే పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.